ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధముగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలను తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానంతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను నింపునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయం 31 నుండి 33 వరకు రాయబడిన వాక్య వచనములై ఉన్నాయి. ఈ వాక్య వచనముల్లో మరి దేవుని వాగ్దాన సంబంధమైనటువంటి ఆశీర్వాదం ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకొరకు ఈ యొక్క రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయం 31 నుండి 33 వరకున్న ఈ వాక్య వచనాలను చదివి వినిపించడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా మరి నేను చదువుతున్నప్పుడు వినాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాగ్దాన సంబంధించినటువంటి మరి విషయాలకు సంబంధించిన ఈ వచన భాగాలు ఈ విధముగా వ్రాయబడి ఉన్నాయి. ఇశ్రాయేల దేవుడైనటువంటి యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులు నన్ను విడిచిపెట్టి అస్తారోతు అను సీదోనీల దేవతకును, కేమోషు అను మోయాబీల దేవతకును, మిల్కోము అను అమ్మోనీల దేవతకును మ్రొక్కి, సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దానిని చేయకయు, నా కట్టడలను నా విధులను అనుసరింపకయు, నేను ఏర్పరిచిన మార్గములలో నడువక ఉన్నారు గనుక సొలొమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రములను నీకిచ్చెదను. అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తమును యెరూషలేము పట్టణమును కోరుకొని నందునను ఇశ్రాయేలీల గోత్రములో నుండి వానికి ఒక గోత్రము ఉండనిత్తును అని ప్రియా దేవుని బిడ్డలారా, అహియా ప్రవక్త ద్వారా యారోబామునకు ఇచ్చిన వాగ్దానమునై ఉన్నది. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 30 ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడుతూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఇంతకీ ఈ అహియా ప్రవక్త ఎవరు అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఇతడు షీలోహు అను ఊరిలో నివాసము చేయు ఒక ప్రవక్త. రాజుల మొదటి గ్రంథం 14వ అధ్యాయం 2లో మనం చూస్తూ ఉంటాం. ఇతడు షీలోనీయుడు అనబడెను. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 29లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ అహియా ప్రవక్త షీలోనీయుడు అనబడెను అని ఈ యొక్క రాజుల మొదటి గ్రంథం 11:29లో మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు, ఈ ప్రవక్త దైవాజ్ఞ వలన యారోబామునకు ఎదురుపడి దేవుడు సొలొమోను రాజ్యము నుండి 10 గోత్రములను వేరుపరచి అతనికి ఇయ్యబోచున్నాడని తెలియజేయటను మనం చూడగలం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ప్రవక్త ద్వారా దేవుడు యారోబామునకు వాగ్దానం ఇచ్చుటను మనం చూడగలం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మనకు 2 యారోబాములు మనకు కనబడుతూ ఉంటారు. అయితే ఈ యారోబాము ఇశ్రాయేలీల 10 గోత్రములకు రాజుగానున్న మొదటి యారోబామయ్యి ఉన్నాడని మనం తప్పక తెలుసుకోవాలి. ఇతడు సొలొమోను కాలంలో ఉన్నవానిగా మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ యారోబాము తండ్రి నాబాతు, ఇతడు సొలొమోను రాజ్య పరిపాలనలో ఉన్న ఉద్యోగస్తుల్లో ఒకటిగా మనం చూస్తూ ఉంటాం. అయితే యారోబాము యవనుడిగా నున్నప్పుడే పని అందు శ్రద్ధ గలవాడై యుండుటను సొలొమోను చూసి ప్రియా దేవుని బిడ్డలారా, యోసేపు ఇంటివారు చేయవలసిన భారమైన పని మీద అధికారిగా మరి నియమించబడిన వానిగా మనం చూస్తూ ఉంటాం. అంటే సొలొమోనే యారోబాముని ప్రియా దేవుని బిడ్డలారా, మరి యోసేపు ఇంటివారు చేయవలసిన భారమైన పని మీద అధికారిగా నియమించుటను మనం చూస్తుంటాం. ఈ విషయాలన్నీ రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం అంతటి ద్వారా మనకి తెలియపరచబడుతూ ఉంటాయి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యారోబాము జీవిత ప్రారంభం ఈ విధముగా మరి నుండుటను మనం చూస్తూ ఉంటాం. అంటే దేవుని వాగ్దాన సంబంధమైన ఆశీర్వాదాలతో ఈ మొదటి యారోబాము యొక్క జీవితం ప్రారంభించబడినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, రాజు అయినటువంటి సొలొమోను తీసుకున్న దేవునికి విరోధమైనటువంటి నిర్ణయాలే, అతని అవిధేయతయే ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు, జనులు నిజదేవుని విడిచిపెట్టి ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఏర్పరిచిన మరి మార్గములలో నుండి మరి వారు ఏటయ్యారంటే మరి వేరు విశ్వాసాల్లోనికి ప్రియా దేవుని బిడ్డలారా వారు త్రిప్పబడి నడుచుటకు సొలొమోనే కారణంగా మనం చూస్తూ ఉంటాం. ఇదే ప్రియా దేవుని బిడ్డలారా, మొదటి యారోబామునకు మరి దేవుడు అధికారం, సింహాసనం,
ప్రజలచే గౌరవింపబడేటటువంటి మరి స్థితిని దేవుడు ఇవ్వడానికి ప్రియా దేవుని బిడ్డలారా, రాజుగా ఉండబోయేటటువంటి స్థితికి, దేవుని ద్వారా రాజుగా చేయబడబోయే స్థితికి కారణముగా మార్చబడింది అని మనం తప్పక తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, నిజానికి యారోబాము తండ్రి ఒక సాధారణ ఉద్యోగి, యారోబాము ఒక అధికారి. ఈ విషయాలు గమనించండి. కానీ దేవుడు వాగ్దానం ఇచ్చి ఒకసారి ప్రియా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు 10 గోత్రములకు రాజుగా చేటుకు ఉద్దేశించి 10 గోత్రములు నీకు ఇచ్చేదనని వాగ్దానము చేసిన దేవునిగా మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇలాంటి స్థితిని ఈ మొదటి యారోబాము ఊహించి ఉండడు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే యారోబాము కలలో కూడా ఊహించని ఈ స్థితిని, అనగా అధికారిగానున్న ప్రియా దేవుని బిడ్డలారా, తనను రాజైనటువంటి సొలొమోను స్థానములో సింహాసనం మీద కూర్చుంటబెట్టెదనని వాగ్దానం ఇచ్చిన దేవునిగా మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అప్పటికే సొలొమోను ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేస్తున్నాడు. సొలొమోను తర్వాత ఆ ప్రజలను పరిపాలన చేయడానికి అతని కుమారుడైన యారోబాము ఆ ఒక సింహాసనం మీదకి రావాలి. కానీ ఆ సొలొమోను తర్వాత దేవుడు ఇశ్రాయేలు 10 గోత్రాలకు రాజుగా ఎవరిని చేయబోతున్నానని వాగ్దానం ఇచ్చి ఉన్నాడంటే యారోబాముని అని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. అయితే సొలొమోను చేతిలో నుండి రాజ్యమును తీసివేసి ఒక అధికారిగా ఉన్నటువంటి యారోబామునకు ఇచ్చదనని వాగ్దానం ఇస్తున్న దేవునిగా మనం చూస్తుంటాం. కనుక ప్రియా దేవుని బిడ్డారా, దేవుని ఉద్దేశాలు ఎవరి పట్ల ఏ విధముగా మారునో మనం చెప్పలేం. కానీ ప్రియా దేవుని బిడ్డారా, ఆయనకు ఇష్టలుగాను నమ్మకస్తులముగాను మనం ఉంటే ప్రియా దేవుని బిడ్డారా, ఏమండి, మనకు ఎంతటి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు ఇస్తాడో మనం చెప్పలేం. ప్రియా దేవుని బిడ్డారా, విషయాలు గమనించండి. ఏమండి, మనము కలలో కూడా ఊహించలేని ఆశీర్వాదాలకు ప్రియా దేవుని బిడ్డారా, మనలను ప్రియా దేవుని బిడ్డారా వారసులుగా చేటుకు ముందుకు వచ్చే గొప్ప దేవునిగా ఏమండి మరి యెహోవా యేసుక్రీస్తు దేవుని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దాన దేశమైనటువంటి కానానులో తన ప్రజలకు ప్రియా దేవుని బిడ్డలారా, యెహోషువ నాయకత్వములో ఏమండి స్వాస్యముగా వారు కట్టని ఏమండి పట్టణములను, నాటని తోటలను, వారు సేద్యము చేయని ఏమండి ఆ ఒక దేశమును ప్రియా దేవుని బిడ్డలారా మరి సేద్యమును చేయించి ఇప్పించినటువంటి దేవునిగా మనం చూస్తుంటాం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 12 నుండి 13 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. అంటే ఊహించని లేక ఊహకు అందని ఆశీర్వాదాలను సిద్ధపరిచి ఏమండి మరి ఇచ్చేటటువంటి దేవునిగా ఆయన ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మొదటి యారోబామునకు దేవుడు ఏమన్నాడంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఇగో నేను ఇశ్రాయేలు 10 గోత్రాలను నేను నీకు ఇవ్వబోతూ ఉన్నాను. ఇగో ఇశ్రాయేలు 10 గోత్రాల మీద నిన్ను రాజుగా చేయబోతున్నాను, నీకు అధికారాన్ని ఇవ్వబోతున్నాను, నిన్ను సింహాసనం మీద కూర్చుండబెట్టబోతున్నాను. ఇగో నా ప్రజలను పరిపాలన చేసే రాజుగా నేను నిన్ను ఇగో మరి కూర్చుండబెట్టబోతున్నాను. ఇగో వారిని నీకు నేను ఇవ్వబోతున్నానని వాగ్దానం ఇచ్చిన దేవుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఆ వాగ్దానమును యారోబాము జీవితంలో నెరవేర్చి ప్రియా దేవుని బిడ్డలారా ఇశ్రాయేలు 10 గోత్రాలకు ఏమండి వారిని పరిపాలన చేసే ఒక రాజుగా ప్రియా దేవుని బిడ్డలారా ఇశ్రాయేలు మీద ఏమండి మరి ఆ వారిని పరిపాలన చేయడానికి ఆ ఒక సింహాసనం మీద దేవుడు కూర్చుండా పెట్టినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, మనం ఊహించని ఆశీర్వాదాలను మనకిచ్చే దేవుడు ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఈ ఉదయకాల సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం సంబంధించిన విషయాల ద్వారా ప్రభు మనతో మాట్లాడమే కాకుండా ఈ వాగ్దానములోంచి ప్రభు మనకిస్తున్న ఆశీర్వాదం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మన స్థితులను మనం మార్చుకోలేము, మన స్థితిలోంచి మనం ఉన్నతమైన స్థితులను మనం పొందుకోలేము. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. కానీ దేవునికి నమ్మకస్తులుగా ఇష్టలుగా మనం ఉంటూ ఉన్నప్పుడు ఆయన మన స్థితులను మన స్థానాలను ఆయన మార్చి అత్యున్నతమైనటువంటి స్థితిలో అత్యున్నతమైనటువంటి స్థానములో మనల్ని ఉంచే గొప్ప దేవునిగా ఆయన ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఏ ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని అయినా దేవుడే మనకి ఇవ్వగలడు తప్ప మనుషుల ద్వారా మనం పొందలేం. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక యారోబామునకు దేవుడు అన్నాడు, ఇగో ఇశ్రాయేలు 10 గోత్రాలను నేను నీకు ఇస్తున్నాను, ఇగో వారి మీద నేను నిన్ను రాజుగా నియమించబోతున్నాను.
ప్రియా దేవుని బిడ్డలారా వాగ్దానం ఇచ్చి నెరవేర్చిన దేవునిగా మనం చూస్తున్నాం. కనుక శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు మనకిస్తానని, ఉన్నతమైన ఆశీర్వాదాలను మనకిస్తానని, ఊహించని ఆశీర్వాదాలు, మన ఊహకు అందని ఆశీర్వాదాలు, మనం కలలో కూడా ఊహించలేని ఆశీర్వాదాలకు మనలను పాత్రులుగా, యోగ్యులుగా ఆయన ఎంచి దానికి వారసులుగా మనల్ని చేసి ప్రియా దేవుని బిడ్డలారా తద్వారా ఆయన మహిమ పొందడానికి ఇష్టపడుతున్న దేవునిగా ఈ ఉదయకాల సమయంలో ఆయన మనతో మాట్లాడుతున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా ఒక అధికారిగా ఉన్నటువంటి యారోబామును ప్రియా దేవుని బిడ్డలారా ఇశ్రాయేలు 10 గోత్రాలకు రాజుగా ఆయన చేశాడు. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా ఒక సాధారణ ఉద్యోగి కుమారుడు యారోబాము. అయితే ప్రియా దేవుని బిడ్డలారా అటువంటి యారోబాముని ఇశ్రాయేలు 10 గోత్రాల మీద రాజుగా దేవుడు మరి నియమించి ఏర్పరచుకుని ప్రియా దేవుని బిడ్డలారా రాజుగా చేసి మహిమ పొందిన దేవునిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా మనం సాధారణ పరిస్థితుల్లో సాధారణ జీవిత విధానాలను మనం కొనసాగించవచ్చు, కానీ మనం విశ్వసించినటువంటి దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన మన పరిస్థితులను అత్యున్నతముగా మార్చడమే కాకుండా అత్యున్నతమైనటువంటి స్థితిలో మనల్ని ఉంచి మహిమ పొందే గొప్ప దేవునిగా ఆయన ఉన్నాడని ఈ వాగ్దానం ద్వారా ప్రభు ఈ ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా ఈ వాగ్దానాన్ని మనం విశ్వసిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు కోరే ఆత్మీయత ద్వారా ఈ వాగ్దానంలో ఉన్నటువంటి దేవుని ఆశీర్వాదాన్ని మనం అనుభవిద్దాం. రండి ప్రియా దేవుని బిడ్డలారా ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగించుకుందాం. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరి కళ్ళు మూసుకొని తల వంచి ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా మహిమా స్వరూపైన మా ప్రభువా జీవాధిపతి అనే సయాని ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా ఈ కడవరి దినాల్లో, ఈ దుర్దినాల్లో, అపాయకరమైన దినాల్లో, ఈ చెడ్డ దినాల్లో ప్రభువా అయా ఒకవైపు యుగ సమాప్తి సమీపిస్తూ ఇంకొక వైపు నీ రాకడ సమీపిస్తున్న ఈ దినాలలో అయా ఇగోనైనా మరి క్రైస్తవ విశ్వాసాన్ని బలపరచడానికి అయా ఈ విధమైన నీ వాగ్దాన సంబంధించిన ఆశీర్వాదపు ఈ మాటల ద్వారా అయా వారి విశ్వాసాన్ని బలపరచడానికి ప్రభువా మీరు మాకు ఇస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. ఈ మాటలు విన్నటువంటి మా ప్రియులను మీరు దీవించి నీవు కోరే ఆత్మీయతను వారు కలిగి ఈ వాగ్దానములు ఉన్న ఆశీర్వాదాన్ని వారు పొందుకున్నట్లు మీ కృప దయచేయమని, ఈ వాగ్దానములు ఉన్న ఆశీర్వాదాన్ని వారికి మీరు దయచేయమని, దినమంతా మీ సన్నిధి కాపుదల భద్రత అనుగ్రహించి వారు తలపెట్టే కార్యాలు సఫలపరిచి దుష్టుడు వారిని ముట్టకుండా అగ్ని ప్రాకారంగా మీరుండి అయా ఇగోనైనా వారు తలపెట్టే వాటన్నిటిలో అద్భుతమైన విజయాలు ఇచ్చి తద్వారా మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపా పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలముతోడు నడిపించి కాపాడునుగాక. ఆమీన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమీన్, ఆమీన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమీన్, ఆమీన్.